అందరికీ నమస్కారం. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు. కాశ్మీరా ట్రైలర్ చూసి కానీ, సాంగ్స్ చూసి కానీ ఏదైతే ఒక ఎక్స్పెక్టేషన్ వచ్చిందో ఖచ్చితంగా దానికన్నా బెటర్గా ఉంటుంది. అంతకు మించి ఖచ్చితంగా అది మాత్రం చెప్పగలను. ఎందుకంటే నేను ఈ ఫిల్మ్లో వర్క్ చేసి ఈరోజు ట్రైలర్ చూస్తే నాకే చాలా థ్రిల్లింగ్ అనిపించింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత హ్యూజ్గా ఇలా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నాకే ఇలా ఉందంటే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. అండ్ ఫస్ట్ గోకుల్ సార్కి పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నాకు ఇప్పటివరకు నేను చేయలేదు అలాంటి రోల్ ఒకటి ఇచ్చారు నాకు. అండ్ కార్తీ సార్, మీతో వర్క్ చేసే అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. చాలా స్వీట్ పర్సన్, వెరీ హార్డ్ వర్కింగ్. అండ్ ఈ ఎక్స్పీరియన్స్ నేను ఎప్పటికీ మర్చిపోను. అండ్ ఓం సార్, thank you so much for being so sweet always. And everyone, Sabu, Prabhu sir, everyone. నేను ఏమైనా మర్చిపోతే క్షమించండి. ఎందుకంటే నాకు కొంచెం నేను అదే అన్నాను, కొంచెం టైం కావాలని. నాకు పేర్లు కూడా గుర్తు రావట్లేదు. అండ్ ఇక్కడికి ఫస్ట్ నాకు ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే మాధవన్ సార్ని చూసి వచ్చింది. నాకు చాలా చాలా ఇష్టం, నేను పెద్ద ఫ్యాన్ సార్ మీకు. సఖీ నుంచి నాకు చాలా ఇష్టం, అందుకనే నేను కొంచెం నర్వస్ అయిపోయాను మిమ్మల్ని చూసి. థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. వంశీ సార్ మీకు కూడా చాలా పెద్ద థ్యాంక్స్. అండ్ పీవీపీ కంగ్రాట్స్, కాశ్మీరా ఇస్ హిట్, అది ఖచ్చితం అంతే. థ్యాంక్ యూ. మూవీ దట్ makes you forget that you're part of the industry, makes you forget that you know technically anything about this industry, and takes you to being that child once again, where you look at it and I want to hold my father's hand and say, please, I want to go see this movie. I think the trailer of this particular film had the exact same effect on me.